ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతులు. అలాగే విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి మరి అది ఆ పుణ్య దంపతులు మా అమ్మగారు బసవరామ తారకం గారి డింబి బసవరామ తారకం గారి బిడ్డగా పుట్టినందుకు ఆ పుణ్య దంపతులకు, అలాగే ఆ కళమ్మ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి అభిమానుల్ని నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన సినిమాకి వస్తే డాకు మహారాజ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. నాన్నగారిలాగా ఆయన పౌరాణికాలు నటిస్తే పాత్రలు ప్రాణాలు పోసుకున్నాయి. ఆయన జానపదాలు చేస్తే సామాజమనగాలు అయ్యాయి, సామాజమనగమనాలు అయ్యాయి. అలాగే ఇట్లా ప్రతి పాత్ర మన దేశంలోనే కాదు ప్రపంచంలో చూస్తే ఎవరు అసలు చేయని పాత్రలు ఎన్నో చేసి ఆయన అటు ఒక నటనాచార్యుడిగా, అలాగే ప్రతి పాత్రలో అణువణువును నింపుకుని నటన ప్రాణం పోసిన ఒక నటధీశాలిగా, మరి అటు ఆయన చేసిన పాత్రలన్నీ చూసి కూడా అటు కళమ్మ తల్లి కళకళలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, గలగల నవ్వింది. అలాగే ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఈ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, సాంఘికాలు కానివ్వండి, ఫస్ట్ ఇండియన్ సోషల్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 లాంటి సినిమా కానీ, ఒక భైరవ దీపం కానివ్వండి, ఇటువంటి ఎన్నో నేపథ్యాలు ఉన్న సినిమాలు అటు సాంఘికం, జానపదాలు, పౌరాణికాలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన అఖండ అయితేనేమి, దాని తర్వాత వీరసింహారెడ్డి అయితేనేమి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇప్పుడు రేపు రాబోతున్న ఈ 12 విడుదల కాబోతున్న మన డాకు మహారాజ్ అయితేనేమి. ఇందాక చెప్పారు డైరెక్టర్ గారు, డాకు మహారాజ్ డిస్కషన్స్ అప్పుడు ఏదో ఒక లైన్ అనుకున్నాం, అది సరిగ్గా నేను కనెక్ట్ కాలేకపోతున్నాను. దానికి ఏదో ఒక పాత కథలాగా అనిపించింది. మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ రీసెర్చ్ ఎప్పుడు నా మీద నేను రీసెర్చ్ చేసుకుంటున్నా, అభిమానులు ఏం కోరుకుంటున్నారు నా నుంచి. అలాగే ఒక నేలకొండ భగవద్గీతలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ని నేను చెప్పడం జరిగింది. దాన్ని అంతకుముందు ఆ పాత్ర లేదు. అలా దాన్ని బ్రహ్మాండంగా మలిచారు డైరెక్టర్ అయితేనేమి, ఆ రచయితలు అయితేనేమి. అలాగే ఈ సినిమాలో కూడా ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయల మారువేషాలు వచ్చి కృష్ణకుమార్ని కాపాడడం, అది అలా ఉండిపోయింది. ఫ్యాన్స్ అందరి గుండెల్లో కూడా ఉండిపోయింది ఆ పాత్ర. అటువంటి పాత్రలో కనిపిస్తే నేను బాగుంటుంది, సినిమా ఫుల్ లెంత్ కనపడితే బాగుంటుంది అనుకున్నాను. సో దాన్ని నేను వ్యక్తపరచడం జరిగింది. ఏమండి, మన ఫ్యాన్స్ ఉన్నారు, ముందు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు మనం. నాన్నగారు ఒక సర్దార్ పాపారాయుడు అయితే అటువంటి ఒక గెటప్లో మనకు కనిపిస్తే బాగుంటుంది అని అనుకున్నాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కథ ప్రయాణం.